ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాడి మాటలే మీరు పట్టించుకోకండి. నేనున్నాను కదా, పెద్ద పెద్ద కరుడు కట్టిన నేరగాళ్లకే బెయిలిప్పించానండి. ఆఫ్టర్ ఆల్ ఒక మర్డర్ కేసు గురించి మీరింత భయపడతారేంటండి? ఏం భయపడవలసిన అవసరం లేదు. ఐ ఆమ్ హియర్, యూ డోంట్ ఫియర్. సార్ 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 ఒరేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? అమ్మ తోడు సార్, నేను చెప్పేది నిజం. ఏమైంది సార్? ఈశ్వర్కి బెయిలిప్పించడం కుదరదు సంతోష్, నన్ను వదిలేయండి. ఎందుకు సార్? ఏం జరిగింది? మన కేసులో ఆపోజిట్గా వాదించబోయేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రణతంటయ్యా. చిన్నపిల్లే, పిట్ట కొంచెం కూతఘనమని అంటారే, ఆ టైప్ అన్నమాట. పురుషద్వేషి, మహామొండి ఘటం. తనతో వాదించి మనం గెలవలేమయ్యా. సార్, 97% సక్సెస్ రేట్ ఉన్న మీరు ఆఫ్టర్ ఆల్ ఒక యంగ్ లాయర్కి భయపడుతున్నారా? ఆవిడతో వాదించి 3 సార్లు మా సార్ ఓడిపోయారు. సార్, ప్రతిసారి అలాగే ఎందుకు జరుగుతుంది? ఈసారి మీరే గెలుస్తారేమో. నాకు మీ మీద నమ్మకం ఉంది సార్. సరేనయ్యా, నా శక్తికి మించి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు సార్? మేడం ఉన్నారా? మీకు అపాయింట్మెంట్ ఉందా? ఉంది. ఇంతకీ మీ మేడం ఫ్రీగా ఉన్నారా? లేదు, చాలా ఫైర్ మీద ఉన్నారు. నాకు కావాల్సింది కూడా అదే. సార్ 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 ఆగండి. 1 by 1 ఇక్కడ కూర్చోండి. కూర్చోండి సార్. నమస్తే మేడం. మొన్న మా వాడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు కదా, వాడు నిర్దోషిగా బయటికి రావాలే. వాడు మర్డర్ చేయలేదని మీరే ఎలాగైనా ప్రూవ్ చేసి వాడిని బయటికి తీసుకురావాలి మేడం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎవరిని కొనడానికైనా సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటికి రావాలే. నిజం సమాధి కావాలే. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళావు. ఏంటి, హంతకుడు బయటికి రావాలి, నిజం సమాధి కావాలా? అంటే నన్ను కొనేస్తావా? నిజాన్ని నేను బయట పెడతాను, హంతకుడికి శిక్ష పడేలా చేస్తాను. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా జైలుకి పంపిస్తాను. వీడేకంగా ఆవిడ ముందే క్రైమ్ రేట్ ఓపెన్ చేస్తున్నాడు. వీడి బ్యాక్గ్రౌండ్ పగిలిపోతుంది. ఏయ్, కేసు గెలిపిమని వస్తే నన్నే జైలు వేస్తానంటావా? నేనెవరో తెలుసా? రేయ్, నువ్వెవడైతే నాకేంట్రా? న్యాయం ఎటువైపు ఉంటే ఈ ప్రణతి అటువైపే ఉంటుంది. చూసుకుందాం. చూసుకుందాం. నీలాంటి వాళ్ళని చాలా మందినే చూశాను. చల్, నడు బయటికి. నెక్స్ట్. వాడికి జస్ట్ వార్నింగే ఇచ్చింది. నేను నిజం చెప్తే నన్ను ఇప్పుడే జైల్లో వేస్తుందేమో. ఎందుకు వచ్చింది గొడవ? మనం వేరే లాయర్ని చూసుకుందాం. హలో,
మీరు కూడా అదే బాపతేనా? ఇప్పుడు ఏదో రకంగా మేనేజ్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేదంటే నేను ఇరుక్కునేలా ఉన్నాను. అబ్బాయి ఏం లేదు మేడం, ఒక అమాయకురాల్ని మీరే కాపాడాలి. ఎవరా అమాయకురాలు? ఈ ఈశ్వరి అని చాలా మంచి అమ్మాయి. చెయ్యని నేరం తన మీద వేసుకుని శిక్ష అనుభవిస్తుంది మేడం. ఓ ఈశ్వరియా, తను నేరం చేయలేదని మీ దగ్గర సాక్ష్యాధారాలున్నాయా? లేవు మేడం. హత్య చేసింది నేనే అని ఆవిడే లొంగిపోయాక అమాయకురాలని ఎలా అంటావు? చట్టం దృష్టిలో అందరూ సమానమే. నేను న్యాయం వైపుంటాను. ఏం చెప్పాలన్నా ఏం నిరూపించాలన్నా సాక్ష్యాధారాలు పక్కా ఉండాల్సిందే. అప్పటి వరకు అందరూ దొంగలే. మేడం, సాక్ష్యాధారాలు లేకపోతే తనని బయటికి తీసుకురాలేమా మేడం? ఖచ్చితంగా తీసుకురాలేం. నాకు కావాల్సింది కూడా అదే మేడం. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మేడం. ఏం చేస్తాం? వీడు అమాయకుల్లా నటిస్తున్నాడు కానీ ఎందుకో చాలా పెద్ద క్రిమినల్లా అనిపిస్తున్నాడు. అవును మేడం. ఇషు, నేను ఇలా చూస్తానని నేను కల్లో కూడా ఊహించలేదు ఇషు. కానీ నువ్వేం దిగులు పడకు ఇషు. నీకు బెయిల్ ఇప్పించడానికి మేమేం చేయాలో అవన్నీ చేస్తున్నాం. అందుకు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, మన లాయర్ గారు చెప్పినట్టు చేయడం. అవును ఈశ్వరి, ఈయన చాలా పెద్ద లాయర్. నేనే తప్పు చేశానని ఒప్పుకున్నాను కదా, మళ్ళీ మీరెందుకు నాకు బెయిల్ ఇప్పించాలని, నేను నిర్దోషి అని నిరూపించటానికి ప్రయత్నిస్తున్నారు? చూడండి, ఈవిడ ఇదే మైండ్ సెట్ తో కనుకుంటే ఈవిడకి అస్సలు బెయిల్ రాదు. మీరు నన్నే కాదు, ఇంకే లాయర్ని సంప్రదించినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సార్, ఒక్క 2 నిమిషాలు సార్. కన్విన్స్ చేయి. ఈశ్వరి, నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావో మాకు తెలుసు. చెయ్యని నేరం నీ మీద ఎందుకు వేసుకున్నావో కూడా నాకు తెలుసు. సుందరం కోసమే కదా. తను జైల్లో ఉంటే నువ్వు ఏ విధంగా అల్లాడిపోయావో, నువ్వు జైల్లోకి వెళ్ళాక సుందరం అంతకన్నా క్షోభ అనుభవిస్తున్నాడు. అయినా ఈశ్వరి, నువ్వు కాబోయే ఐపీఎస్వి. నీ పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ జనం సంగతి ఏంటి? ఇలా ఎవరో చేసిన తప్పులకి అమాయకులు బలవుతూ ఉంటే క్రిమినల్స్ ఎంతలా చెల్లరేగిపోతారో ఆలోచించావా? ఐపీఎస్ఐ, నువ్వేం సాధించాలి అనుకున్నావో నీ ఆశయాలేంటో మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెయ్యని నేరాన్ని ఒప్పుకుంటే జన్మలో ఐపీఎస్ అవ్వగలవా? మీ నాన్న ఆశయాన్ని నెరవేర్చగలవా? నువ్వెప్పుడూ చెప్తావు కదా ఇషు, పరిస్థితులు ఎలా ఉన్నా నిజమే చెప్పాలని. ఇప్పుడు కూడా నువ్వు నిజమే చెప్పు. ఆ రోజు నువ్వు ఏం చేశావో, ఏం జరిగిందో అంతా చెప్పు. మరి చెయ్యని నేరాన్ని ఎందుకు చేశాను అని ఒప్పుకున్నావు అనంటే, నా భర్తకి శిక్ష పడకూడదని నేరం నా మీద వేసుకున్నాను. తప్పని పరిస్థితుల్లో నా భర్త కన్నా నాకేది ముఖ్యం కాదనిపించి అలా చేశాను అని చెప్పు. చూడండి, మీకు బెయిల్ రావాలంటే మీ ఆయన చెప్పినట్టు చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. ఇలా ఎమోషనల్ అయ్యి కొడుకు కోసం తల్లి, అక్క కోసం తమ్ముడు లాంటి వాళ్ళు చేయని తప్పులు మేదేసుకొని జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి మీకు బెయిల్ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను.
ప్లీజ్ ఈశ్వరి, ఈ ఒక్కసారికి మా మాట విను. అవునమ్మా, నీకు బెయిల్ రావాలంటే లాయర్ గారు చెప్పినట్టే చెప్పు. కోర్టుకు టైం అవుతోంది, పదండి వెళ్దాం రండి.